హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారనేది కంపల్సరీగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి బుధవారం గురువారం వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. అంతకుముందు అయితే సోమవారం మంగళవారం వ్లాగ్ అనేది షేర్ చేశాను. ఇంక ఈరోజు అయితే బుధవారం గురువారం వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఇంకా ఉదయాన్నే టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా నేను కర్రీ వండుతున్నాను అనమాట. కర్రీ ఏంటంటే గుమ్మడికాయ కర్రీ. గుమ్మడికాయ కర్రీ అంటే నాకైతే చాలా చాలా ఇష్టం అని చెప్పేసి గుమ్మడికాయ కర్రీ అనేది చేస్తున్నాను ఈరోజు. మాకు ఇదైతే ఫ్రెండ్ ఇచ్చారనమాట. ఇంకా ఫ్రెండ్ ఇచ్చారు అంటే అది చాలా పెద్దగా ఉంది గుమ్మడికాయ అనేది. ఇంకా అది ఏం చేద్దామని చెప్పేసి ఒక 4 ముక్కలైతే చేసేసి ఇంకా పక్కన వాళ్ళకి కూడా పంచేశాను. ఒక 3 ముక్కలైతే వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అలాగే నేను ఒక ముక్క ఉంచేసుకొని అంటే అందరూ తినరు కదా! నాకైతే చాలా చాలా ఇష్టం అని చెప్పేసి నేను ఒక్కదాన్నే ఆ గుమ్మడికాయ మొత్తం తినలేదని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఒక ముక్క అయితే ఇలా వండేసాననమాట. ఇక ఆ మధ్యలో పీచు అయితే ఉంటుంది కదా! ఆ పీచు అంతా క్లీన్ చేసేసుకొని విత్తనాలు ఉంటాయి కదా! గుమ్మడికాయ విత్తనాలు ఎండబెట్టుకొని తింటే మంచి హెల్తీ అనమాట. గుమ్మడికాయ విత్తనాలు చాలా చాలా హెల్తీ. అందుకని చెప్పేసి ఇంకా ఆ విత్తనాలన్నీ ఎండబెడదామని చెప్పేసి అవి పక్కకు పెట్టేశాను. ఇక్కడైతే గుమ్మడికాయ కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చింది. చాలా చాలా బాగుంది. నేను బెల్లం వేసి వండుతాను అనమాట. ఈ గుమ్మడికాయ కర్రీ అనేది దోసల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. చాలామంది తింటారనమాట దోసల్లో కూడా. నేనైతే అన్నంలో తిందామని చెప్పేసి ఇంక కర్రీ అయితే చేసేసాను. చాలా 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 యమ్మీగా వచ్చేసింది కర్రీ అనేది. ఇక మీకైతే ఇష్టమేనా గుమ్మడికాయ కర్రీ అంటే? కొంతమంది ఏంటంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ చాలా మంచి మంచి ప్రోటీన్స్ పోషకాలు అనేది ఉంటాయన్నమాట గుమ్మడికాయలో. ఇంకా నేను ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది గుమ్మడికాయ కర్రీ చేయడం అనేది. ఇంక ఈ రోజైతే నేను కొంచెం అంటే ఇల్లు అనేది డీప్ క్లీనింగ్ కాకుండా కొంచెం క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే నేను డీమార్ట్కి అయితే వెళ్ళాను చెప్పాను కదా! డీమార్ట్ సరుకులన్నీ ఇంకా ఈ డబ్బాలన్నీ కొంచెం క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇక్కడైతే నేను సర్దేస్తున్నాను అనమాట. ఇవన్నీ తెచ్చుకున్నవన్నీ. అయితే ప్లాంట్ స్టాండ్ అనమాట. అదైతే 50 రూపీస్. ఇదైతే కడాయి చిన్న కడాయి అనమాట. ఒక 119 రూపీస్ అనమాట. ఇక్కడైతే సోప్ బాక్సు అలాగే చెట్ల కిందకి ప్లేట్స్ లాగా వస్తాయి కదా మొక్కలకు పెట్టడానికి, అవి అయితే 20 రూపీస్. ఇవైతే ఖర్జూరం అనమాట. నేను ఆల్రెడీ తినేస్తూ ఉన్నాము ఖర్జూరం అనేది. ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే ఇంకొన్ని సరుకులు అనమాట. కందిపప్పు మినప్పప్పు ఇంకా అన్నీ ఉంటాయి కదా నెలవారీ సరుకులన్నీ. ఇంకా అవన్నీ ప్యాకెట్స్లోనే ఉన్నాయని చెప్పేసి ఇంక ఈరోజైతే నేను కట్ చేసేసి ఈ డబ్బాల్లో పోసేద్దాము అని చెప్పేసి ఇక కూర్చున్నాను. ఇక్కడైతే ఆయిల్ ప్యాకెట్స్, క్రీమ్స్ ఇంక ఇవన్నీ అనమాట. సేమియా ప్యాకెట్స్ ఇవన్నీ. ఇక్కడైతే చక్కెర, ఇవైతే పింక్ సాల్ట్ అంట. ఇంక ఈ మధ్య అయితే చాలామంది వాడుతున్నారు రాక్ సాల్ట్ అని. ఇంక ఇవి వచ్చేసి వాడదామని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాను డీమార్ట్ నుంచి. అంతకుముందైతే మామూలు సాల్టే వాడేవాళ్ళము. ఇంక ఈ మధ్య ఇదైతే హెల్దీ అంటున్నారు కాబట్టి ఇక అది తీసుకొచ్చాను అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది మామూలు దానికంటే. ఇక్కడ వచ్చేసి కిస్మిస్ ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయి. అండ్ అవి సగ్గు బియ్యము. ఇంకైతే ఇక్కడైతే పోసేస్తున్నాను డబ్బాలో పోసేసుకొని స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా కందిపప్పు మినప్పప్పు వేరుశనగ గుళ్ళు ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేస్తున్నాను డబ్బాల్లో అయితే. ఇవి బ్లాక్ చిన్నవి చూస్తున్నారు కదా, అవి అయితే నేను మీషో నుంచే తీసుకున్నాను. ఈ డబ్బాలు అయితే మినప్పప్పు పోసాను కదా, ఈ డబ్బాలు అయితే మాత్రం డీమార్ట్ స్టార్టింగ్లో దొరికాయి. కానీ ఇప్పుడైతే ఉండట్లేదన్నమాట డీమార్ట్లో. ఇక నాకు 2 అయితే కావాలి. వేరే షాప్లో అయితే చూశాను, తీసుకోవాలన్నమాట. ఇది ఉప్మా రవ్వ ఒక హాఫ్ కేజీ దాకా పడతాయి. ఇవైతే హాఫ్ కేజీ వరకు. ఇక్కడ పెసరపప్పు చూసినా కదా, హాఫ్ కేజీ ప్యాకెట్ అనమాట. హాఫ్ కేజీ బాగా పట్టాయి చూడండి ఈ డబ్బాల్లో. ఈ ఉలవలు అనమాట. ఉలవలు చారు పెడదామని చెప్పేసి తీసుకొచ్చాను. ఉలవలు కూడా చాలా మంచిది. అండ్ ఆవాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా పోసేద్దామని చెప్పేసి ప్యాకెట్స్లో ఎందుకని చెప్పేసి పోసేసాను. ఇంకా డబ్బాలు అయితే వేసేసాను. ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయాయి.
ఇంకొన్ని అయితే ఉన్నాయి కదా సాల్ట్, అలాగే ఇంక ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అవన్నీ ఒక సంచిలో అయితే పెట్టేసుకుంటాను. ఒక కవర్లో అయితే కిచెన్లో స్టోర్ చేసుకుంటాను. ఇంక ఇవన్నీ ఇక్కడైతే ఇంకా సర్దేస్తున్నాను చూడండి. ఈ డబ్బాలన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను డీమార్ట్లో తీసుకున్నాను. డీమార్ట్ స్టార్టింగ్లో దొరికాయి, ఇంక ఇప్పుడైతే దొరకట్లేదు అనమాట. ఒక 2 డబ్బాలు అయితే తక్కువయ్యాయి ఆ షెల్ఫ్ చూస్తున్నారు కదా. ఇక అవి తేవాలి. వేరే షాప్లో చూశాను కానీ తీసుకురాలేదు. ఇక మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే తీసుకొస్తానమాట. ఇవైతే నేను పెళ్ళైన అప్పుడు తీసుకున్నాను ఆ పెద్ద పెద్ద డబ్బాలు అనేది. చిన్న క్లీనింగ్ అనమాట. ఏంటంటే డీప్ క్లీనింగ్ అయితే కాదు, కొంచెం ఇంకా ఎక్కడంటే అక్కడ డబ్బాలు అవన్నీ చాలా రోజువారీగా అయితే చేయలేము కదా అని చెప్పేసి ఒక 10 డేస్కి ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను. పేపర్స్ అన్నీ తీసేసి వాటిని షెల్ఫ్లో అంతా దుమ్ము అలా ఉంటాయి కదా. కాకపోతే దుమ్ము అనేది ఎక్కువేం రాదులేండి. ఇవి ఉన్నాయి కాబట్టి కప్బోర్డ్స్లో అంతగా దుమ్ము ఏం పట్టదు. మామూలుగా ఓపెన్ ఉంటే మాత్రం దుమ్ము అయితే భలే వస్తుందన్నమాట. సో ఇలా అయితే సర్దేసుకున్నాను. ఇంక ఈ 2 డబ్బాలు చూపిస్తున్నాను కదా, ఇవైతే పెరుగువి అనమాట. డీమార్ట్లోనే తీసుకున్నాము ఆ పెరుగు. ఈ డబ్బాలు అయితే ఇంకా అలాంటి డబ్బాలు 2 తేవాలి. ఈ ప్లేస్లో అయితే వాటిని అరేంజ్ చేసుకోవాలి. ఇంక ఈ డబ్బాల్లో ఏం పెట్టుకుంటానంటే హెయిర్కి సంబంధించినవి, హెయిర్కి మెంతులు, అలాగే ఇవి అయితే అవిసె గింజలు అండ్ కలోంజీ సీడ్స్ అనమాట. మనకి డీమార్ట్లోనే ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ నేను హెయిర్ ప్యాక్ గురించి తీసుకొచ్చుకుంటాను. మందారం ఆకు ఇవన్నీ నేను మరిగించేసుకొని పేస్ట్ లాగా చేసుకొని, నీళ్ళల్లో మరిగించేసుకొని పేస్ట్ లాగా చేసుకొని హెయిర్కి అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అవిసె గింజలు కూడా చాలా చాలా బాగుంటాయి, బాగా షైనింగ్ వస్తాయి అన్నమాట హెయిర్ అనేది. ఇక్కడ రెండో డబ్బాలో ఏంటంటే ఇలా శనగలు, కాబూలి చనా ఇవన్నీ నేను స్టోర్ చేసుకుంటాను. శనగలు ఎప్పుడన్నా గుగ్గిళ్ళు వండుతాను అనమాట, వండుకొని తింటాము. ఇక అవన్నీ కొంచెం కొంచెం బ్రేక్ టైంలో అలా సర్దుకుంటూ 4 అయితే అయింది సాయంత్రం. ఇంకా 4కి అయితే వర్షం అయితే కురుస్తుంది. నేను ముందే ఈ వర్షానికి అయితే ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా, నేను వర్షం అయితే పడుతుంది అనుకోలేదు. ఉదయాన్నే ఎండను తెగ ఎండ కాస్తుంది, అలాగే సాయంత్రానికి వర్షం అయితే పడుతుంది. పానీపూరి చేద్దామని చెప్పేసి ముందుగానే నేను ఈ పనులని చేసుకోకముందే నేను ఈరోజైతే చేద్దామని చెప్పేసి ముందే బఠానీ నానేసాను అనమాట. బఠానీలు నానేసుకుంటేనే మనము ఈ పానీపూరి అనేది చేసుకోగలము. బఠానీ అయితే నానబెట్టేసి, ఇవైతే మనకి డీమార్ట్లో దొరుకుతాయి అన్నమాట. ఏంటంటే ప్యాకెట్ టైప్లో దొరుకుతాయి పానీపూరి, అవి ఉన్నాయి కదా పూరీసు, మనకు రెడీమేడ్గా దొరుకుతాయి అన్నమాట. నేను ఇంకా పప్పు అయితే బఠానీ నానబెట్టాను చెప్పాను కదా, పప్పు వండేసుకొని అవి మెత్తగా చేసేసుకొని, ఇంకా క్యారెట్ ఇంకా మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసేసి పప్పు అయితే రెడీ చేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. మనకి వాటర్ వచ్చేసి ఏంటంటే దీంట్లో ప్యాకెట్ వస్తుంది, నేనైతే వాడను అనమాట. నేను కొత్తిమీర, పుదీనా, అలాగే మిరియాలు కొంచెం, అల్లం కొంచెం వేసేసి పేస్ట్ లాగా చేస్తాను. ఒక పచ్చిమిర్చి వేసేసి పేస్ట్ లాగా చేస్తాను అనమాట. ఆ పేస్టు కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుంటాను ముందే. ఆ రసము, చింతపండు రసంలో ఈ పేస్ట్ అనేది కలిపేస్తాను. సో చాలా చాలా బాగుంటుంది. మనకి బయట కంటే మనకి ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. బయట కంటే మనకి ఇంట్లోనే చాలా చాలా బాగుంటుందన్నమాట పానీపూరి అనేది. నేను ఆ ప్యాకెట్ తెచ్చాను కదా, అది 3 టైమ్స్ వస్తుంది, 3 టైమ్స్ 4 టైమ్స్ వస్తుంది. మనం వేయించుకునే, మనకి ఇంట్లో ఉంటారు కదా, మనకి మెంబర్స్ని బట్టి వస్తాయన్నమాట. చూసారంటే ఇంకా అన్నీ వేయించేసుకొని ఇంక తినడం కూడా అయిపోయిందనమాట. తినేసాము. చాలా ఎమ్మీగా ఉన్నాయన్నమాట. వర్షానికి వర్షం పడుతుంటే ఇలా ఎమ్మి ఎమ్మి స్నాక్స్ తింటుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. చేసుకోవటం ఏమో కానీ మళ్ళీ అవి క్లీన్ చేసుకోవటమే ఒక పెద్ద పని అనమాట.
నాకైతే అలానే అనిపిస్తుంది. చేసేది ఒక పనైతే మళ్ళీ అవి క్లీన్ చేసుకోవటం ఇంకొక పననమాట. కానీ తప్పదు కదా! చేసుకోవాలి తప్పదు. ఇది ఇలా వస్తాయన్నమాట. పానీపూరి అది కూడా పానీ మేకింగ్ గూడా వస్తుంది దీంట్లో ప్యాకెట్, ఒక చిన్న ప్యాకెట్టు. కానీ నేనైతే యూజ్ చేయను. నేనిలా సపరేట్‌గా అలా పుదీనా, కొత్తిమీర పేస్ట్ అయితే వేసేసుకొని చేసుకుంటా అనమాట పానీ అనేది. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంక సాయంత్రం పనులన్నీ ఉంటాయి కదా! వేరే పనులన్నీ ఇంకా ఆ పనులు కూడా చేసేసుకోవాలి. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ గిన్నె నిండా ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. గిన్నె నిండా వచ్చాయన్నమాట. ఇంక ఇదైతే ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం. గురువారం ఏంటంటే కొంచెం లేట్‌గా లేసాను. అలాగే టిఫిన్ కూడా కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా చికెన్ తెచ్చామనమాట. చికెన్ తెచ్చేసుకొని ఇంకా గురువారం నాకైతే గురువారం అంత పట్టింపు ఉండదనమాట. శుక్రవారం, శనివారం అయితే అసలు తినము. ఇక గురువారం అని చెప్పేసి చికెన్ తెప్పించాను. మా వాడైతే చాలా గోల చేస్తున్నాడు. చికెను చికెన్ బిర్యానీ చేయాలని. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట చికెన్ బిర్యానీ చేయటం ఇంట్లో. మామూలుగా పులావ్ వండుతాను. వెజ్ పులావ్ వండేసి ఇలా చికెన్ చేస్తూ ఉంటాను. ఇంక ఈసారైతే ఇంకా చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా! అది లెగ్ పీస్ అనమాట. బిర్యానీ రైస్ అయితే తెచ్చాను. డీమార్ట్ నుంచి బిర్యానీ రైస్ అనేది తెచ్చాను. వండుదాం పులావ్ అయినా చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేశాను గురువారం రోజు. చాలా చాలా యమ్మీగా వచ్చింది. అంటే ట్రై చేద్దామని చెప్పేసి ఒక గ్లాస్ అయితే వండాననమాట. ఇక గ్లాస్ అయితే ఇక మధ్యాహ్నానికే సరిపోయింది అసలు. ఇక సాయంత్రానికైతే లేదనమాట. ఇక మా వాడైతే ఫీల్ అయిపోయాడు. ఇంకొంచెం ఉంటే బాగుండు అని చెప్పేసి అన్నాడు. ఇక ఏం చేద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి వండాను కదా! మరి మొత్తం ఒక్కోసారి పాడైపోతూ ఉంటుంది. ఫస్ట్ టైం కాబట్టి పాడైపోతుంది అని చెప్పేసి ఒక గ్లాసే వండాననమాట. చూస్తున్నారు కదా! ఇలా అయితే అరేంజ్ చేశాను ప్లేట్‌లో. చికెన్ కర్రీ విత్ చికెన్ బిర్యానీ అనమాట. రెస్టారెంట్ స్టైల్ లాగా చాలా బాగా వచ్చింది. ఇంకా గురువారం రోజు సాయంత్రం ఇంకా అలా వెళ్ళాము. వాల్యూ జోన్‌కి అయితే వెళ్ళామన్నమాట. కొంచెం షాపింగ్ అని చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా షాపింగ్ లోపలికైతే వెళ్ళేసి ఇక్కడైతే ఫ్రాక్స్ చూస్తున్నాము. బాగున్నాయి. రేట్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. దసరా కదా ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. పిల్లల ఫ్రాక్స్ నేను ఇంకా ఇక్కడైతే టాప్స్ చూస్తున్నాను. సెట్స్ అన్నమాట ఇవైతే. 3 పీస్ సెట్స్ ఇవన్నీ. ఇలా చూసుకుంటూ వెళ్ళాము. ఇంకా లెగ్గింగ్స్ దగ్గర చూస్తున్నా అనమాట. ఎనీ 3 తీసుకుంటే 499 అంట. అంటే 500కి 3 లెగ్గింగ్స్ అంట. పిల్లలవి అవి ఆఫర్ అనమాట. పిల్లల లెగ్గింగ్స్ అనమాట. చిల్డ్రన్స్‌వి. ఆఫర్స్ అయితే ఉన్నాయి. లెగ్గింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే చూస్తున్నాను. సో, కంప్లీట్ అయిపోయింది. నేను నైటు 7:30 అలా అయిందనమాట బయటకొచ్చేసరికి. సో, ఇదనమాట వ్లాగ్ వచ్చేసి. బుధవారం, గురువారం వ్లాగ్ వచ్చేసి ఇదనమాట. సో, నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇలాంటి